తోటకూర స్పెషల్ వెజ్ బిర్యానీని ఒక్కసారి తిని చూడండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగానే అద్భుతమైన టేస్ట్, కలర్ మరియు సువాసన అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందోనండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెజ్ స్పెషల్స్. ఈ బిర్యానీని తోటకూరతో మాత్రమే చేసుకోండి. మరి ఏ ఇతర ఆకుకూరలు కూడా తోటకూరకు సాటి రావు. ఈ స్పెషల్ వెజ్ బిర్యానీని టేస్ట్ చూసాకే నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అంతలా మీకు నచ్చుతుందని భావిస్తున్నాము. ఈ వీడియోని ఎక్కడా కూడా అసలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. తోటకూర బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మేము ఈ తోటకూర బిర్యానీని 5 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. అందుకోసం మేము 750 గ్రాముల బియ్యాన్ని తీసుకుంటున్నాము, అంటే 30 కేజీ బియ్యాన్ని. ఈ 30 కేజీ బియ్యాన్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని అన్నంలో వండి చల్లారపెట్టి పక్కన పెట్టుకోవాలి. అన్నం అనేది బిర్యానీకి పొడిగా ఉండాలి. మెత్తగా ఉంటే బిర్యానీ ముద్దగా ఉంటుంది. తర్వాత తోటకూర కట్టలు తీసుకొని తోటకూరను శుభ్రంగా ఏరి కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక ఒక టీ గ్లాస్లో ఆయిల్ మరియు నెయ్యి తీసుకొని ఈ వేడైన గిన్నెలో ఆయిల్ నెయ్యి వేయాలి. ఆయిల్ మరియు నెయ్యి వేడయ్యాక ఒక దాల్చిన చెక్క, 7 లవంగాలు, 6 ఇలాచి, జాజికాయ చిన్న ముక్క, జాపత్రి 1, అనాస పువ్వు 2 మరియు మరాఠీ మొగ్గ 2 ఇవన్నీ వేసి ఇవి కాస్త వేగాక బిర్యానీ ఆకులు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇలా కలపెట్టాలి. కొత్తిమీర మరియు పుదీనా తరుగు కూడా వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప మరియు క్యారెట్ వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టిన గ్రీన్ బఠానీలను వేసుకొని చిటికెడు పసుపు వేసి ఇలా కలుపుకోవాలి. ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర తరుగును వేసి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోవాలి. తోటకూర కాస్త మగ్గాక 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు మరియు 1 గంటెడు పెరుగు వేసి మూత పెట్టుకోవాలి. ఆకుకూర కాస్త ఫ్రై అయ్యాక ఇలా గంటెతో కలిపి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ తోటకూర బిర్యానీ మిశ్రమంలో కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన ఆకుకూరలో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తోటకూర బిర్యానీ మిశ్రమంలో మనం ముందుగా వండి చల్లారబెట్టుకున్న అన్నాన్ని కొంచెం కొంచెంగా వేసి ఇలా గంటతో కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన మనం వేసిన అన్ని వెరైటీస్ అనేవి ఈ రైస్కి బాగా పడతాయి. మేము ఇక్కడ బిర్యానీ కోసం మా దగ్గర మామూలు రైస్ ఉండడం వల్ల వాటినే యూజ్ చేస్తాము. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. టమాటా సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 4 మీడియం సైజ్ టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 ఇంచుల అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 రెబ్బల చింతపండు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయాలి. ఈ మిక్సీ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా మిశ్రమంలో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మెంతిపిండి మిక్సీ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని వేసి మూత పెట్టుకోవాలి. ఈ టమాటా మిశ్రమం అనేది పచ్చి వాసన పోయేదాకా ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి.
ఇలా దగ్గర పడిన టమాటా మిశ్రమంలో 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర మరియు పుదీనా వేసి ఈ విధంగా గంటెతో కలిపి మూత పెట్టుకోవాలి. ఈ టమాటా మిశ్రమం ఈ విధంగా అయ్యాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని తర్వాత టమాటా సూప్ ఈ విధంగా పొంగు వచ్చాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే టమాటా సూప్ రెడీ. ఇప్పుడు రైతా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఒక గిన్నెలో 100 ml చిక్కడి పెరుగు తీసుకొని దాన్ని ఇలా గంటెతో గిలకొట్టాలి. ఒకవేళ మీ దగ్గర కవ్వం ఉంటే దాంతో కూడా గిలకొట్టుకోవచ్చు. ఇలా గిలకొట్టిన పెరుగులో రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ తురుము వేసి అలాగే మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర మరియు పుదీనా తరుగును వేసి గంటెతో కలిపి పక్కన పెట్టుకోవాలి. రైతా అనేది మరి చిక్కగా కాకుండా పల్చగా కాకుండా వాటర్ యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన రైతా రెడీ. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే తోటకూర బిర్యానీని టమాటా సూప్ మరియు రైతాతో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే మీకు మళ్ళీ మళ్ళీ ఈ బిర్యానీనే కావాలని అడుగుతారు. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ తోటకూర బిర్యానీని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు మరియు ఉల్లిపాయ ముక్కలు కొంచెం నిమ్మరసంతో సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.